మీ తల మీద వెంట్రుకలన్నీ చెప్పండి లెక్కించబడ్డాయి. మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. బయట మాట్లాడుతుంటారు నా వెంట్రుక బెదలేవని, అనాల్సింది మనం ఆ మాట. బయట వాళ్ళు మాట్లాడుతారు నా వెంట్రుక బెదలేవు అంటారు కదా, ఎగ్జాక్ట్గా మాట్లాడాల్సింది అది మనమే. అది మనది డైలాగు, వాళ్ళది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంట, మీకు రిజర్వేషన్ ఉండదంట అనగానే ఏం చేయాలి? ఇలా పీకి చేతిలో పెట్టాలి, తీసుకుపో అని. అలా చేసి చూడు ఆ రోషం ఎలాగుంటుందో. నాకు నిజంగానే ఎలా చెప్పాలి వీళ్ళకి అర్థం కావట్లే. ఎవరైనా గేమ్ చేశారు రేపటి నుంచి, ఒరే చర్చికి వెళ్తున్నావు, వేసుకొని నమ్ముకున్నావు, రిజర్వేషన్ పోతుంది. ఇంకా డైలాగ్ పూర్తి కాకముందే ఇలా పేకండి, పట్టక్కన పేకండి, చేపట్రా ఇది నాకు రిజర్వేషన్ అంటే అని చెప్పు. ఇది నాకు రిజర్వేషన్ అంటే, ఇది నాకు రియంబర్స్మెంట్ అంటే, ఇది నాకు లోన్ అంటే. నువ్వెవడో దయదలిసి నాకు రిజర్వేషన్ ఇవ్వడు ఏంటి? క్రీస్తు లేడా నాకు? 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకు క్రీస్తును పెళ్లి చేసుకున్న బాప్తిసం అంటే. భర్త అంటే ఎవరు? భరించేవాడు. ఇక మీద భరించాల్సింది ఎవరు? క్రీస్తు. నువ్వెవడో నాకు రిజర్వేషన్ ఇవ్వడానికి? నువ్వెవడో నాకు రిజర్వేషన్ ఇవ్వడానికి? నేనే ఇస్తున్నా, తీసుకో. న్యూస్ పేపర్ చదివాను. ఉదయాన్నే లేచి, రాత్రి పడుకుని ఉదయాన్నే లేస్తా కదా, లేచి అద్దం దగ్గరికి వెళ్ళి దువ్వెను తీసుకొని ఇలా దూకున్నావు అనుకో, దువ్వెనకు వెంట్రుకలు వస్తాయా? వస్తాయా? వస్తాయి రావా? వస్తాయి. చెప్పండి ఎన్ని వెంట్రుకలు వస్తాయి? రోజుకి 70 పోతాయంట. ఎన్ని పోతాయంట? రోజుకి 70. 24వ తేదీ 71 పోయాయి నాకు. షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి యేసుప్రభువుని నమ్ముకుంటే రిజర్వేషన్ పోతుంది అనేది వచ్చింది 24వ తేదీ. ఆ రోజు నాకు ఊడిన వెంట్రుకల సంఖ్య 71. మీకెన్ని ఊడే ఆ రోజు? చెప్పండి. ఆ 70 పోయినప్పుడు నేనేం బాధపడలేదే. మీరు బాధపడతారా? పోనీ 70 ఊడినప్పుడు నేను ఏ రోజు బాధపడలే. ఇంకొక్కటి పోతే బాధపడేది ఏముంటుంది? 71 పోతే. అది నాకు రిజర్వేషన్ అంటే.